కాంగ్రెస్ పార్టీ అబద్ధాలనే అస్త్రాలుగా చేసుకొని భారతీయ జనతా పార్టీ పట్ల బుడ్డ జల్లే కార్యక్రమం, చివరికి ఆర్ఎస్ఎస్ ను కూడా ఈ ప్రచారంలోకి లాగడము, కుట్రలు కుతంత్రాలు కూడా పన్నడం. రేవంత్ రెడ్డి గారు ఒకసారి నువ్వు గమనించాలా, నువ్వు కాంగ్రెస్ కొత్త కావచ్చు, కాంగ్రెస్ సంస్కృతే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాకుండా భారతీయ సంస్కృతిని, భారత సంప్రదాయాలను కాలరాచే విధానానికి ఆద్యం పోసింది నెహ్రూ గారు, వాళ్ళ రాహుల్ గాంధీ చివరికి దాన్ని కొనసాగిస్తుంది. ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలకు బీజం వేసింది మీరు. అసలు మతపరమైనటువంటి దేశ విభజనకు కారణం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అయితే, ఇవాళ లౌకికవాదం గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వలిచని. రాహుల్ గాంధీ నానమ్మ ఎవరు రాజ్యాంగాన్ని పూర్తిగా దానికి తూట్లు పొడిచి ఎమర్జెన్సీని విధించి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా ఏ రకంగా ప్రజల హక్కులను హరింపజేసి అధికారాన్ని శాశ్వతపరచుకోవడానికి కోర్టు సైతం కూడా తీర్పును ఖాతరు చేయకుండా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచింది ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారా ఇందిరాగాంధీ తప్పితే అని నేను సూటిగా ప్రశ్నిస్తాను.